హాయ్, నేను విజయ్. సో రైతు బిడ్డని ఇన్ని అరెస్ట్ అయ్యి నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. సో నిజంగా వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది నాకు. అసలు ఎక్కడ ఏ బిగ్ బాస్లో జరిగినటువంటి ఫైనల్ ఎపిసోడ్ తర్వాత జరిగిన సంఘటనలు నిజంగా మనసుని కలిసివేస్తున్నాయి. దీనికి ఆ బాధ్యత కూడా ప్రశాంత్ మీద నెట్టడం కూడా భావ్యం కాదేమో అనిపిస్తుంది. కాకపోతే ఆ పోలీసు వ్యవస్థ ఏంటంటే ఎక్కడ కూడా వైలెన్స్ క్రియేట్ కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళ పని వాళ్ళు చేశారు. అందులో తప్పు లేదు, పోలీసులు చేసిన దాంట్లో తప్పే లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పి యాజమాన్యంతో బిగ్ బాస్ యాజమాన్యంతో చెప్పి వెనక డోర్ ద్వారా పంపించమని చెప్పారు. సో వాళ్ళు కూడా యాజమాన్యం కూడా అదే చెప్పారు. కాకపోతే వీళ్ళు ముందు డోర్ నుంచి వచ్చారని తెలుస్తూ ఉంది. ఇక్కడ ఇంతకుముందు కూడా ర్యాలీలు జరిగాయంటే జరిగాయి. ఇప్పుడు 1 నుంచి 6 వరకు చూసుకుంటే ర్యాలీలు జరిగాయి. ఎవరు ర్యాలీ లేకుండా పోలా. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే మొదటి నుంచి కూడా అమర్దీప్ ఫ్యాన్స్, రైతు బిడ్డ ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ గొడవలు పడుతూ ఉన్నారు. అదే ఇక్కడ వచ్చిన చిక్కు. ఇప్పుడు ఎవరు ఆ బస్సులు తగలబెట్టారు, పగలగొట్టారు, అదేవిధంగా గీతూ రాయల్ కావచ్చు, అశ్విని శ్రీ కావచ్చు, వాళ్ళ కాళ్ళు ఎవరు పగలగొట్టారు, అదేవిధంగా చాలా పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం కలిగించారు. నేనేమనుకుంటున్నానంటే ఈ ఫ్యాన్స్ అనే పేరు ముసుగులో కొంతమంది ఏమైనా చేశారా అనేది నాకు అర్థం కాని విషయం. మరొకటి ఏంటంటే ఇప్పుడు వెనక దారిని బొమ్మని చెప్పారు బిగ్ బాస్ వాళ్ళు. మరి గీతూ రాయల్ కానీ అశ్విని శ్రీ మెయిన్ డోర్ ద్వారా ఎందుకు వచ్చారో నాకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. సో తర్వాత మన పల్లవి ప్రశాంత్ తప్పు లేదంటే కొంత తప్పు ఉంది. ఏంటంటే పోలీసులు చెప్పినప్పుడు మనం కూడా వినాలి. సో ఇక్కడ గలబా జరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు కాబట్టి ఇతను వెళ్ళిపోండాలి. కానీ నేను కొన్ని వీడియోలు చూశాను. అతను పాండి అని చెప్తున్నాడు పాపం అతను. కానీ అతను ఫ్యాన్సే అతన్ని తప్పుదోవతో పట్టించారేమో అనిపించింది. ఒక దగ్గరకు తీసుకుపోయి అతను బయటికి పిలిచి టాప్ పై నిలబడుకుని తొడగొట్టడం, అది రెచ్చగొట్టడానికి వీళ్ళ లాగా ఉందనేది అందరూ అంటున్న మాట. సహజంగా ఏం చేస్తారంటే ఓపెన్ టాప్లోనే వెళ్తారండి. గెలిచిన తర్వాత ఆ ఉత్సాహాన్ని తన ఫ్యాన్స్తో పంచుకోవాలని ఎవరైనా అనుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకొని ఈ విధ విధ్వంసానికి సృష్టించారు కాబట్టి అది ఇప్పుడు పల్లవి ప్రశాంత్ మెడకు చుట్టుకుంది. అదేవిధంగా పల్లవి ప్రశాంత్ పరారైపోయాడు, అదేవిధంగా పల్లవి ప్రశాంత్ రెచ్చగొట్టాడు, ఇవన్నీ అంటున్నారు. అతను వీడియో విడుదల చేసిన తర్వాత ఏం తెలిసింది, చివరికి అతను ఇంట్లోనే ఉన్నాడు, ఎక్కడ పారిపోలేదు. సో ఈ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకొని పల్లవి ప్రశాంత్ని ఎరకాటంలో పెట్టి ఈరోజు జైలుకు పంపించే పరిస్థితి తీసుకొచ్చారు. నిజంగా ప్రేక్షకులు ఎలా ఉండాలంటే మన ప్రేక్షకులు ఉండాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా సినిమా ఫీల్డ్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులు అంటే ఫ్యాన్స్ సంపాదించుకోవాలని కోరుకుంటారండి. అదే ఆ ఫ్యాన్స్ ఎలా ఉండాలంటే ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. సో ఉదాహరణకి ఇప్పుడు ఒక సినిమా హీరో ఏదైనా జరుగుతూ ఉంది, ఈవెంట్ జరుగుతుంది, ఆ ఈవెంట్లో ఏదైనా జరిగితే గలబా అదే సినిమా హీరోని అరెస్ట్ చేస్తారా? అది జరిగే పనేనా? సో మరి పల్లవి ప్రశాంత్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే పల్లవి ప్రశాంత్కి పోలీసు చెప్పినా కానీ వెనకదారిని పోలేదు, అతని వల్లే ఇది జరిగిందనే ఉద్దేశంతోనే పోలీస్ శాఖ వారు కేసు ఫైల్ చేయడం జరిగింది, 437 కేసు. సో ఇది ఈరోజు 50 మంది లాయర్లు పల్లవి ప్రశాంత్ కోసం స్వచ్ఛందంగా వచ్చి వాదిస్తూ ఉన్నారు. నిన్న కూడా వాదన జరిగింది, ఈరోజు వాదన జరుగుతుంది. వాళ్ళ లాయర్లు చెప్పేది ఏంటంటే ఈరోజు రిలీజ్ కావచ్చేమో అని అంటున్నారు. అది ఎంతవరకు అనేది మనం కొద్ది గంటలు గడిస్తే కానీ మనం చెప్పలేం. సో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 గెలిచిన సంతోషాన్ని పల్లవి ప్రశాంత్కి లేకుండా చేశారనేది నా బాధ. సో ఎవరైనా గెలిస్తే సంతోషపడతారు. మరొక విషయం ఏంటంటే ఇచ్చిన డబ్బులు పంచతాడా లేదనేది, అసలు పంచతాడా లేదని మనం ఎలా డిసైడ్ చేస్తామండి? అది డబ్బులు రావడానికి కూడా కొంత ఇప్పుడు ఇస్తే ఒక 7-8 నెలల తర్వాత మిగతా అంతా ఇస్తారంట, నాకు తెలిసిన సమాచారం. వచ్చిన తర్వాత పంచాలా? ఇప్పుడు అతను మధ్యతరగతి కుటుంబీకుడు, అతను ఇప్పటికిప్పుడే అతను వచ్చి 35 లక్షల్లో కూడా అతనికి వచ్చేది ఎంత ట్యాక్స్ బాను అవమంటే 28, 26, 27 ఇంతే వస్తుంది. దాన్ని 11 విలేజ్లకు పంచమని అడగడం ఎంతవరకు కరెక్ట్? 11 విలేజ్లకి ఇతనికి ఉండే ఆ డబ్బులు సరిపోతాయా? ఒకసారి ఆలోచించండి. సో అతనికి చేతనైనంత చేస్తాడు, చేయనప్పుడు మనం ప్రశ్నించాలి. కానీ అసలు డబ్బులే చేతికి రాకపోతే అప్పుడే మీరు 11 ఊర్లు దత్తత తీసుకుంటారంటే అతను ఏమైనా కోటీశ్వరుడా చెప్పండి? అతను ఒక గేమ్ ఆడడానికి వచ్చాడు. రివ్యూస్ అందరూ కూడా తిరుగుతున్నారు. మీరు రివ్యూస్ ఏం చేస్తారండి?
ఇక హౌస్లో ఉన్నప్పుడు ఎవరు బాగా ఆడారు, ఎవరు ఫౌల్ గేమ్ ఆడారు, అవే రివ్యూ చేస్తాం. అంతేగాని మా స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని చెప్పడానికి మాకు ఏం ఉండదు. ఎందుకంటే అలా చెప్తే అది జెన్యూన్ అవ్వదు అసలు. సో అందుకని రివ్యూస్ని తిట్టడం కూడా మానుకోమని విన్నవించుకుంటున్నాను నేను. ఎందుకంటే మేము ఎంతవరకు బిగ్ బాస్ అయిన 2 రోజులు దాకే ఆ తర్వాత అసలు బిగ్ బాస్ గురించి పట్టించుకోం మేము. నిన్న ఒక వ్యక్తి లేకపోతే అమ్మాయి అబ్బాయి అని చెప్పను, కానీ నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తానని చెప్పి మెసేజ్ పెట్టింది నాకు. నిజంగా నేను ఏం చేశాను, అక్కడ జరిగింది చెప్పాను, అక్కడ జరిగిన సన్నివేశాలే చెప్పాను, కానీ నా సొంతంగా ఏం చెప్పలేదు. సోషల్ మీడియాలో ఏ అయితే తిరుగుతూ ఉన్నాయో వీడియోలు అవి మాత్రం చెప్తే దానికే హర్ట్ అయిపోతున్నారు. సో హర్ట్ కాకూడదు మిత్రులారా. మన ఫేవరిజాన్ని ఇంకా మంచిగా అతను ఇంకా ప్రోత్సహించే విధంగా ఉండాలి, కానీ మనం అతనికి ఇబ్బంది కలిగించే విధంగా ఉండకూడదు. ఈరోజు చూడండి, ఆ ఫ్యాన్స్ అని చెప్పుకొని ఆ గందరగోళం సృష్టించినందువల్ల ఈరోజు చెంచులు కూడా జైల్లో గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అతను గెలిచిన సంబరాలు చేసుకోవాల్సిన టైంలో అతన్ని జైల్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ పోలీసు వ్యవస్థ సక్రమంగా నిర్వహించింది కాబట్టి పెద్ద గందరగోళాన్ని, పెద్ద నష్టాన్ని అయితే నివారించగలిగారు. నిజంగా బంజారా హిల్స్ పోలీస్ శాఖ వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. లేకపోతే వాళ్ళే కనుక లేకపోతే చాలా ఇంకా పెద్ద గొడవ జరిగేదేమో అనిపిస్తుంది మాకు. నిజంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీస్ శాఖ వారు ఎప్పుడు కూడా మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళని నిందించడం, వాళ్ళ మీద తిరగబడడం అనేది అది ప్రజాస్వామ్యంలో తప్పది. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ప్రకారం మనకు హక్కులు ఇచ్చి ఉంటుంది. అదేవిధంగా విధులు కూడా ఉంటాయండి. ఆ విధులు కూడా మనం పాటించాలి. అప్పుడే మనం భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నట్లు. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం బిహేవ్ చేస్తే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, మన భారతదేశ రాజ్యాంగ విధానానికి విరుద్ధం. నేను అదే చెప్పాలనుకుంటున్నా మిత్రులారా. సో దయచేసి ఎవరు కూడా కోపతాపాలకు బాపకండి. ఇప్పుడు మీకు తెలుసో తెలియదు, వాళ్ళందరూ బయట వచ్చి అందరూ కలుసుకుంటున్నారండి. అది హౌస్లో ఉన్నంత వరకే. బయట వచ్చిన తర్వాత ఏ సీజన్లో కూడా చూడండి, బయట వచ్చిన తర్వాత వాళ్ళంతా ఒక జాలీగా ఒక ట్రిప్ వేస్తారు, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు, వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. హౌస్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ టెంపర్మెంట్ ఉంటుంది, ఆ గేమ్ మీద ఉంటుంది. సో అంత కష్టపడి ఆడి అతను ఒక సామాన్య రైతు బిడ్డగా వెళ్ళి కప్పు గెలుచుకుంటే చాలామంది అతను రైతు బిడ్డ కాదా అనేది అంటున్నారు. వాస్తవం నాకు కూడా తెలియదు, ఎందుకంటే నాది చాలా దూరం వాళ్ళ ఊరికి. అందువల్ల నేను కూడా వచ్చి చూడలేదు. సో ఏదేమైనా కానీ పర్సనల్గా తీసుకోబాకండి అనేది నా విన్నపం. ప్లీజ్ ఇప్పటికైనా ఇలాంటి వీడియోలు చేయడం కానీ, తిట్టడం కానీ, బిగ్ బాస్ యాజమాన్యాన్ని తిట్టడం కానీ, అదేవిధంగా కంటెస్టెంట్లు తిట్టడం కానీ, చంపేస్తాం నరికేస్తాం అనడం కానీ ఇలాంటివి చేయబాగండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా రిక్వెస్ట్, ప్లీజ్ అలాంటివి చేయొద్దని నా విన్నపం. సో ఇంతకుముందే నేను సలార్ రివ్యూ పెట్టాను, చూడండి, చాలా చక్కగా ఉంది. తప్పకుండా చూస్తారనుకుంటున్నా. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కష్టకాలంలో ఉన్న పల్లవి ప్రశాంత్ని మరీ ఇబ్బంది అయితే పెట్టద్దు. వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా బాధేస్తుంది. ఎవరికైనా బిడ్డ మీద ఎంత ఉంటుంది, నీకు నీ తల్లిదండ్రుల మీద, నాకు నా తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉంటుందో వాళ్ళకు కూడా అలాంటి ప్రేమ ఉంటుంది. పాపం వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని నా విన్నపం. సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.